హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు 18,000కు సంబంధించి పోలీస్ శాఖలో భారీగా పోస్టులు అనేది మనకు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సో వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పరిశీలించినట్లయితే 7,19,000కు మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం అయితే జరిగింది. సో మొత్తంగా బోర్డుకి మనకు 50 కోట్ల వరకు ఆదాయం అనేది మనకు రావడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో రాష్ట్ర పోలీస్ శాఖ భర్తీ చేయనున్న 18,000 పోస్టుల ఉద్యోగాలకు భారీ స్పందన లభించింది. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఫైర్, జైలు శాఖ, ఫింగర్ ప్రింట్స్ తదితర విభాగాల్లోని ఉద్యోగాలకు మొత్తంగా 7,19,840 మంది అయితే దరఖాస్తులను చేసుకున్నారు. దరఖాస్తుదారుల నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు మనకు భారీగా ఆదాయం లభించింది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి మనకు దరఖాస్తు రుసుములో 50% రాయితీ లభించగా ఓబీసీ జనరల్ అభ్యర్థులు పూర్తి స్థాయి రుసుమును చెల్లించారు. ఇలా 50 కోట్ల మేర మనకు దరఖాస్తు రుసుము వచ్చినట్లు బోర్డు అధికార వర్గాల సమాచారం. బోర్డుకు ఈ స్థాయిలో ఆదాయం రావడం అనేది ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నారు. బోర్డు కార్యకలాపాలు నియామక ప్రక్రియకు కావాల్సిన ఖర్చు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అకౌంట్ నుంచి పొందాల్సి అయితే ఉంటుంది. అయితే దరఖాస్తుదారు వచ్చిన ఆదాయం నుంచే నియామక ప్రక్రియకు కొంతమేర కేటాయించుకునే వెసులుబాటు వచ్చినట్లు బోర్డు అధికారులు తెలిపారు. సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. సో మొత్తంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో 18,000 పైచిలకు ఈ యొక్క పోలీస్ శాఖ నుంచి మనకు భారీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో మొత్తంగా మనకు దాదాపు 7.19 మనకు లక్షల మందిగా మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ చేశారు. సో భారీగా మనకు ఈ యొక్క అమౌంట్ కూడా మనకు రావడం జరిగింది. సో 50 కోట్ల వరకు రావడం అంటే ఇది ఆసామాషి విషయం అయితే కాదు. సో అభ్యర్థులందరూ కూడా సో వీటికైతే బాగా ప్రిపరేషన్ అయితే అవుతుండండి. సో ఎగ్జామ్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చింది సార్ మీకు అందిస్తూ ఉంటాను. సో తెలంగాణ వారికి సో తప్పకుండా ఆల్ ది బెస్ట్ మన ఛానల్ తరఫున. థ్యాంక్ యూ.